చంద్రకాంతం టీవీలో నీళ్లు పోసి బయటికెళ్తుంది. టీవీ ఇక ఖరాబ్ అవుతుంది. నేనిక టీవీ రిపేర్ చేపించుకొని హాయిగా చూడొచ్చు. అది నాకు ఎలా మండించిందో దానికన్నా ఎక్కువగానే మండిస్తా చూడు అని సంతోషంతో బయటికెళ్తూ ఉండగా ఎదురింటి లక్ష్మి చూసి, ఏంటి చంద్రకాంతం, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విషయం? ఏమీ లేదక్కా. మరి ఇంత సంతోషంగా ఉన్నావేంటి? నేను రోజు ఎలా ఉంటానో అలానే ఉన్నా. అవునా, ఎటో వెళ్తున్నావు? అలా వాకింగ్ వెళ్తున్నానక్కా. అవునా, సరే వెళ్ళెళ్ళు అని లక్ష్మి అనగానే చంద్రకాంతం అలా సంతోషంగా నవ్వుతూ వెళ్తుంది. అప్పుడు లక్ష్మి ఒక్కతి పిచ్చిదానిలా నవ్వుకుంటూ వెళ్తుందేంటి, సూర్యకాంతాన్ని అడుగుదాం అని లక్ష్మి సూర్యకాంతాన్ని అడగడానికి ఇంట్లోకొచ్చి సూర్యకాంతాన్ని సూర్యకాంతం అని పిలుస్తుంది. అప్పుడు సూర్యకాంతం వస్తూ, ఏ అంటే లక్ష్మి, ఎలా వచ్చావు? నీ చంద్రకాంతం పిచ్చి పట్టిందా ఏంటి? ఒక్కతే అలా నవ్వుకుంటూ వెళ్తుంది. దానికి ఈ మధ్య ఒక రకమైన పిచ్చి పట్టిందిలే. ఒక్కతే నవ్వుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయ్యో, డాక్టర్కి చూపించలేకపోయావా? గది డాక్టర్కి చూపిస్తే తక్కువైందే కాదు, దానికోసం నేను ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నానులే. అవునా, ఏంటా ట్రీట్మెంట్? టీవీ పతి అని ఒక ట్రీట్మెంట్ చేస్తున్నా. గిదేంది గింత విచిత్రంగా ఉంది ఏంటి ఆ పేరు? గిది దానికి వచ్చిన జబ్బుకు చేస్తున్న ట్రీట్మెంట్ లేలమ్మా. అవునా, ఏం జబ్బులో ఏంటో అడ్డమైన రోగాలు వస్తున్నాయి తల్లి, కాసంత జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మి వెళ్తుంది. సూర్యకాంతం నవ్వుతూ వాష్రూమ్ లోకి వెళ్తుంది. చంద్రకాంతం ఏమో అలా కాసేపు ఊర్లో తిరిగి ఇంటికి వస్తూ ఉండగా, టీవీ ఇప్పటికే ఖరాబ్ అయిందని గది టెన్షన్ పడుతుండొచ్చు. గది గిట్ల టీవీ నువ్వే ఖరాబ్ చేసినవని నా మీదకి ఎగబడితే దాని దుమ్ము బులుపుతాను చూడు అని చంద్రకాంతం ఇంట్లోకి వెళ్ళగా సూర్యకాంతం మంచిగా టీవీలో సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రకాంతం రావడం చూసిన సూర్యకాంతం కవలేసుకొని టీవీ సౌండ్ పెంచి నవ్వుతూ ఉంటుంది. చంద్రకాంతం అది చూసి షాక్ అవుతూ, ఇదేంటి, టీవీలో నీళ్లు పోసినా అయినా ఖరాబ్ కాలేదేంటి? టీవీలో నీళ్లు పోస్తే ఖరాబ్ కాదా అయ్యేది? ఛా, ఇప్పటికి ఇది ఖరాబ్ అయిందేమో. గది బాధపడితే చూసి మురిసిపోయి ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఇట్లా అయ్యిందేంది? ఛా, అస్సలు నిరాశే మిగిలింది నాకు అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్తూ ఉండగా అప్పుడు సూర్యకాంతం టీవీ సౌండ్ పెంచి గట్టిగా నవ్వుతుంది. అప్పుడు చంద్రకాంతంకి మస్తు మండుతుంది. ఆ మంటతో తన రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ, గిది యాడ టీవీ సౌండ్కి పోతుందో? దీనమ్మ, దీని నవ్వు నన్ను చాలా మండిస్తోంది, దీనికి ఎలాగైనా మండిపించాలి అని చంద్రకాంతం తెగ ఆలోచిస్తుంది. కాని ఏ ఆలోచనలు రావు. ఇంకో దిక్కు సూర్యకాంతం టీవీ సౌండ్ పెంచి సీరియల్ చూస్తుంది. దాంతో ఆ టీవీ సౌండ్ కి చంద్రకాంతం కోపం వచ్చి సూర్యకాంతం దగ్గరకు వచ్చి, ఏంది ఆ టీవీ సౌండ్? చెవులు పగిలిపోతున్నాయి, సౌండ్ తగ్గించు. నా టీవీ నా ఇష్టం, నువ్వెవరితివే చెప్పడానికి? ముసుకంబా. నీ టీవీ పెద్ద నువ్వు కష్టం చేసి కొన్నట్టే చెప్తున్నావే. గది నా మొగుడు కొన్న టీవీని. నేను కొన్నా, నా కొడుకు కొన్నట్టేనే. ఒక్కటేలే, సౌండ్ తగ్గించు ముందు. నేను తగ్గించా, కావాలంటే నువ్వు చెవులు మూసుకో, లేదా చెవులో దూది పెట్టుకో. వెనకటిది నీలాంటిదే. ఇల్లు చీకటిగా ఉంది, దీపం వెలిగించుకుంటా అని జర అగ్గి పెట్టి ఇవ్వమంటే దీపం ఎందుకు, బొల్లంటించుకో, వెలుతురు ఎక్కువగా వస్తుంది అన్నదంట. మరింత నీలుగుడు ఉండొద్దు తల్లి. ఆ మాత్రం ఉండాలి. కావాలంటే నువ్వు గిట్లే నీలుగు. ఎవరొద్దంటున్నారు? నేను ఎవరైనా ఆపారా ఏంది? మాకు గీ నీలుగుడు వద్దులే తల్లి. మరి గమ్మునుండు. ఉంటాం తల్లి. ఉండగా ఏం చేస్తాం? సౌండ్ తగ్గిస్తే కాసేపు పడుకుంటాం. ఎనకటికి నీలాంటిదే. పండక్కి కొత్త సీర కొందామంటే ఉన్న సీరలు కాల్సిందంట. చెవులు వినిపించగానే సౌండ్ పెంచుతుంటే నీకేంటే పడుకోవడానికి ప్రాబ్లము? నీకు చెవులు ఇనస్తలేవేమో, నాకు వినిపిస్తున్నాయి. ఆ సౌండ్ కి నాకు నిద్ర రావడం లేదు. అయితే నన్నేసేమంటావు? టీవీ సౌండ్ తగ్గించు. నేను సౌండ్ తగ్గించా, కావాలంటే నువ్వు బయట వెళ్ళి పడుకోపా. వెనకటికి నీలాంటిది. కూరలో ఉప్పు తక్కువైందని ఊరేసుకుని సచ్చిందట. నేనెందుకు బయట పడుకుంటా? నువ్వే బయట టీవీ పెట్టుకుని సౌండ్ పెంచుకొని చూసుకో. గిది నా మొగుడిల్లే. గిది నా మొగుడిల్లు కూడా. అయితే ఏంటే? సౌండ్ తగ్గించుకుంటే మంచిది, లేదంటే పగిలిపోతుంది. ఏది పగలగొట్టు చూద్దాం. నా మొగుడు తల్లివని గొమ్ముకుంటున్నా, లేదంటే తలకాయ పగిలిపోయేది. నా కొడుకు పెళ్ళానవనే నేను గొమ్ముకుంటున్నా, లేదంటే సీరి బొంద పెట్టేదాన్ని. పెట్టేదానివి పెద్ద. సౌండ్ తగ్గించో. నేను తగ్గించనే. నీకు అంతగా ఇబ్బంది ఉంటే బయటికెళ్ళా. నేనెందుకు బయటికి పోతా? నువ్వే పో.
అయితే బొమ్మన సౌండ్ ఇంటూ పడుకో, మంచిగా నిద్ర వస్తది అని చంద్రకాంతం దీనికి ఎంత చెప్పినా వేస్ట్ అని దీని సంగతి చెప్తా అని తన రూమ్ లోకి వెళ్తుంది. దీని పొగరు ఇప్పుడిప్పుడే అణుగుతున్నట్టుంది. ఇంకా దాని పొగరు సానా అణగాలి. అణిగి నా కండిషన్స్ కాదు ఒప్పుకోవాలి అని సూర్యకాంతం సీరియల్ చూస్తూ ఉంటుంది. చంద్రకాంతమేమో ఆ సౌండ్ కి తల తిరుగుతుంది. దాంతో కోపంగా కరెంట్ మీటర్ దగ్గరికి వెళ్లి ఫ్యూజ్ పీకి తీసుకుంటుంది. ఇప్పుడు పెట్టుకోవే సౌండ్ అని ఫ్యూజ్ తీసుకుని బయటికి వెళ్తుంది. దాంతో కరెంటు పోతుంది ఆ ఇంట్లో. కరెంట్ ఇప్పుడే పోవాలా, మంచి సీరియల్ మిస్ అయిందే అని సూర్యకాంతం కరెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. అలా 3 గంటలవుతున్నా కరెంటే రాదు. దాంతో కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి అడుగుతుంది. సారు, ఏంటిది 3 గంటల నుంచి కరెంట్ లేదు మా ఇంట్లో, ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా కరెంట్ ఇవ్వండి. కరెంటు మేం తీయలేదమ్మా, మీ ఇంట్లోనే ఏదో కరెంట్ ప్రాబ్లం ఉందేమో, మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్ వాళ్ళకి చెప్పి చేపించుకోండి అని కరెంటు వాడు చెప్పగానే సూర్యకాంతంకి ఇంట్లో ఏం పోయినట్టు అని ఆలోచిస్తూ చంద్రకాంతం పైన అనుమానం కలుగుతుంది. ఇది ఖచ్చితంగా చంద్రకాంతం పని అయి ఉంటుంది, అదే ఏదో చేసుంటుంది అని సూర్యకాంతం మీటర్ దగ్గరికి పోతుంది. అక్కడ మీటర్లో ఫ్యూజ్ ఉండదు. అది చూసి షాక్ అవుతూ, అమ్మా దీని హుషారు లెక్కలు చూడు, మీటర్లో ఫ్యూజ్ తీసి తీసుకెళ్లిపోయింది దొంగది, ఉండు దీని సంగతి చెప్తా అని సూర్యకాంతం కోపంతో చంద్రకాంతం రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ చంద్రకాంతం ఉండదు. ఈవినింగ్ అవుతుంది. చంద్రకాంతమేమో పక్కింటి పూజ వాళ్ళ ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటుంది. అప్పుడు మల్లమ్మ చూసి, గిదేంటి చంద్రకాంతం ఇంట్లో టీవీ ఉండి కూడా పూజ ఇంట్లో రోజు వచ్చి చూస్తుందేంటి అని, ఏంటి మీ అత్తమ్మ టీవీ చూడనిస్తలేదా, రోజు పూజ ఇంట్లో చూస్తున్నావు? గది సీరియల్ పెడుతుంది గాని నాకు సీరియల్ నచ్చదే, గందుకి గేడొచ్చి చూస్తున్నా. ఇంకో టీవీ కొనుక్కపోయావా మరి? ఉన్న పైసలు అప్పులకే పోతున్నాయి, ఇంకా టీవీ ఏం కొనాలి? అవునా? అవునే, మరి వస్తానే చీకటైతుంది అని చంద్రకాంతం ఇంటికి బయలుదేరుతుంది. సూర్యకాంతమేమో కోపంగా చంద్రకాంతం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రకాంతం ఇంటికి వస్తూ ఉంటుంది. సూర్యకాంతం చూసి, ఏంటే కరెంట్ ఫ్యూజ్ ఎందుకు తీసావు? ఒళ్ళు కాలి నేనెడుస్తుంటే డిజైన్ బాగుంది నాకు వేయమన్నదట, కరెంట్ ఫ్యూజ్ నేనెందుకు తీస్తానే, నాకేం అవసరం? అబ్బా ఏమీ తెలియనట్టు ఏం మాట్లాడుతున్నావే? తాగనికి నీళ్లు లేక నేనెడుస్తుంటే కడుక్కోడానికి మినరల్ వాటర్ కావాలన్నదంట, ఇదెక్కడి వ్యవహారమమ్మా? నేనేదో మంది కొప్పుల టీవీ చూడడానికి పోయి వస్తే ఎవడో ఫ్యూజ్ తీస్తే నువ్వు నన్నెందుకు తీసినావని అడిగితే నేనేం చెప్పాలి? నాటకాలాడకే. ఎవరే నాటకాలాడుతుంది? నువ్వే నాటకాలాడుతున్నావు. టీవీ నువ్వే రిపేర్ చేపించినా నన్ను టీవీ చూడకుండా రిమోట్ తీసుకొని నాటకాలాడుతున్నావు. పైగా టీవీలో ఏ జోకు రాకపోయినా నన్ను చూసి కావాలని నువ్వు టీవీ సౌండ్ పెంచి నాకు మండేలా గట్టిగా నవ్వుతూ నన్ను ఇబ్బంది పెడుతూ నాటకాలాడుతున్నావు. ఇన్ని నాటకాలాడింది ఎవరు, నువ్వా నేనా? అబ్బో, టీవీ నువ్వు ఖరాబ్ చేసి నా మీద నువ్వు ఆటలాడేది, టీవీ నేను రిపేర్ చేస్తే మళ్ళీ నువ్వు ఖరాబ్ చేయనికి ఆటలాడలేదా? టీవీ నేనెందుకు ఖరాబ్ చేస్తానే? నేను టీవీ చూస్తుంటే నీకు మండి టీవీ ఖరాబ్ చేయనికి అందులో నీళ్లు పోసింది ఎవరే, నాకు తెలియదా ఏంటి? నేనెందుకు పోస్తా, నాకేం కర్మ? నువ్వు రిపేర్ చేపించిన టీవీ కాకపోతే మన ఇంట్లో చూస్తలేనా టీవీ? మన ఇంట్లో టీవీ చూస్తున్నావు కాబట్టి మండి టీవీ ఖరాబ్ చేయలేకున్నావు. గా టీవీ మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి నువ్వు నీళ్లు పోసినా ఖరాబ్ కాలేదు. దాంతో నీకు మండి ఫ్యూజ్ తీసిపోయావు. ఇప్పుడు వస్తున్నావు. ఒళ్ళు ఎలా ఉంది? దురదగా ఉంది, గోకుతావా? చీరుతా, పేడ విరగదైపోతుంది. చీరుకో గీరుకో, నాకేంటి, జరుగు స్నానం చేయాలి. ముందు ఫ్యూజ్ ఇవ్వవే. నేను తీయలేదు, నాకు తెలీదు, నన్ను అడక్కు. మరి ఎవరు తీసిండ్రే? ఏమో, నాకేం తెలుసు. ఫ్యూజ్ తీసిన దాని మీద మన్ను పడ, దుమ్ము పడ, దానికి రోగం పుట్ట, అది సావ, దాన్ని దొమ్మలు కుటికిట్టి సంప. అన్ని వాళ్ళకి తగలాలా? నువ్వు ఫ్యూజ్ తీయనప్పుడు నీకెందుకే మండుతుంది? మరి నువ్వు నన్ను చూసి ఎందుకే తిడుతున్నావు? నిన్ను చూసి ఎవడన్నాడే? ఫ్యూజ్ ఎవరు తీశారో వాళ్ళని తిడుతున్నా, నీకంటే నొప్పి. నువ్వు నన్ను చూసి ఎందుకు తిడుతున్నావు అని అడుగుతున్నా. నేనే నిన్ను చూసి అనలేదు, నన్నే చూసన్నావు. దానికి సావు రాను, దానికి రోగం పుట్ట, దానికి అడ్డమైన రోగాలు రాను. నన్ను తిట్టేదానికి రోగం పుట్ట, దానికి సావు రాను. నేను తిడుతుంటే నువ్వు నన్నెందుకు తిడుతున్నావే? నిన్నెందుకు తిడతాను? నన్ను తిడుతున్నావాలని తిడుతున్నా. దానికి రోగం పుట్ట, దాని నోట్లో పురుగు పడా. నిన్నెక్కడ తిడుతున్నారో అక్కడికెళ్ళి తిట్టు, ఇక్కడెందుకు తిడుతున్నావు? నీ ఫ్యూజ్ ఎక్కడ తీశారో
అక్కడికెళ్ళి తిట్టు. ఇక్కడెందుకు తిడుతున్నావు? ఈ ఇంట్లోనే ఫ్యూజ్ తీశారు, అది ఎవరో వాళ్ళని తిడుతున్నా. ఈ ఇంట్లోనే నన్ను తిడుతున్నారు, అందుకే నేను ఇక్కడ తిడుతున్నా. ఎవరు తిడుతున్నారే? నన్నెవరు తిడుతున్నారో వాళ్ళనే తిడుతున్నా. అదే వాళ్ళెవరే? అవన్నీ నీకెందుకు? నీ ఫ్యూజ్ తీసిన వాళ్ళని తిట్టుకో. నేను నన్ను తిట్టిన వాళ్ళని తిట్టుకుంటా. దాని కాళ్ళు చేతులు పడిపోను, దాని నోరు పడిపోను. నన్ను తిడుతున్న దానికి కాళ్ళు చేతులు పడిపోను, రోగం పుట్ట, దాని మీద దుమ్ము వడ, అది నాశనం అయిపోను. నన్ను తిడుతున్నదే అది నాశనం అయిపోగాక. ఛీ, సిగ్గులేని జన్మెత్తు. థూ, బుద్ధి లేని జన్మ. మరీ నీచానికి దిగజారుతోందని అనుకోలేదే దొంగది. మరి ఇంత నికృష్టంగా తయారవుతుందని నేను కూడా అనుకోలేదమ్మా, కకృతిది. వాళ్ళ అమ్మా నాన్న ఏం పెట్టి కన్నారో గాని ఒక్క మనిషి పోలిక కూడా లేదు, అన్ని జంతు లక్షణాలే ఉన్నాయి. దానికి కూడా ఏం పెట్టి కన్నారో కానీ అన్ని అడవి జంతువుల పోలికలే ఉన్నాయి అని ఒకరినొకరు తిట్టుకొని చంద్రకాంతమేమో రూమ్ లోకి వెళ్తుంది. సూర్యకాంతమేమో దీనికి బాగా తిండి ఎక్కువైంది, ఫ్యూజ్ తీసిందది కానీ కవర్ చేస్తుంది. దొంగది, ఛీ, ఇది రోజు రోజుకి మరీ దిగజారిపోతుంది. ఉండు, దీని సంగతి చెప్తా అని సూర్యకాంతం బజార్కెళ్ళి కొత్త ఫ్యూజ్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మీటర్ కి పెట్టి కరెంట్ ఆన్ చేస్తుంది. అప్పుడు గీసారి గది మళ్ళీ ఫ్యూజ్ తీయాలి, దాన్ని సంపి బొంద పెడతా అని టీవీ దగ్గరకు వచ్చి ఆన్ చేసి సీరియల్ చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం లైట్ వెలగడం చూసి, ఇది బాగానే ఫ్యూజ్ తీసుకొచ్చి పెట్టింది, దీనికి ఎంత మండించాలనుకున్నా మండతలేదు. ఛా, ఏం చేస్తే దీనికి మండుతుందో. దానికి టీవీ ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నానని తెలిసిపోయింది. ఈసారి టీవీ ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తే కొట్టేలా ఉంది నన్ను. టీవీ ఖరాబ్ అయితేనే కానీ నేను రిపేర్ చేపించి సూడికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే టీవీ ఖరాబ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మరి టీవీ ఎప్పుడు ఖరాబ్ కావాలి? నేనెప్పుడు మ్యూజిక్ వినాలి అని బాధపడుతుంది. ఇప్పటికీ దీని పొగరు అడిగినట్టుందిలే, ఈసారి దీని టీవీ చూడనిద్దాం అని సూర్యకాంతం మ్యూజిక్ ఛానల్ పెడుతుంది. గప్పుడు సూర్యకాంతం మ్యూజిక్ చూడగానే వెంటనే టీవీ దగ్గరకు వస్తుంది. గప్పుడు సూర్యకాంతం రిమోట్ చంద్రకాంతంకించి తన రూమ్ లోకి వెళ్తుంది. గప్పుడు చంద్రకాంతం, గిదేంటి అత్తమ్మ టీవీ రిమోట్ నాకిచ్చి తన రూమ్ లోకి వెళ్ళింది? నా బాధ చూసి టీవీ రిమోట్ ఇచ్చిందా? ఛా, నా బాధ అర్థం చేసుకుంది కానీ నేను అత్తమ్మ బాధ అర్థం చేసుకోలేదు అని సూర్యకాంతం దగ్గరికెళ్ళి, నన్ను క్షమించత్తమ్మా. ఛీ, గవేం మాటలే తల్లి, నీలో మార్పు రావాలన్నదే నా ప్రయత్నం, వచ్చింది చాలే. దా అత్తమ్మా, ఇద్దరం కలిసి సీరియల్ చూద్దాం. లేదు, ఇద్దరం కలిసి మ్యూజిక్ ఇందాం అని టీవీ దగ్గర కూర్చొని మ్యూజిక్ ఇంటూ డాన్స్ చేస్తారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.